రైతు సోదరులకు నమస్తే అండి. నా పేరు సురేష్. నేను మ్యాక్స్ సీడ్స్ ఎంప్లాయీని. మనం ఇప్పుడు ప్రస్తుతానికి కర్నూలు జిల్లా గోనియండ్ల మండలంలోని కులుమల గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న చేను వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ వారి 3D డీలక్స్. మ్యాక్స్ సీడ్స్ వారి 3D డీలక్స్ అండి. ఈ యొక్క రైతు పేరు వచ్చేసి గొల్ల నరసింహుడు. ఈ యొక్క రైతు మన మ్యాక్స్ సీడ్స్ వారి 3D డీలక్స్ విత్తనాలు వేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే రైతు వేరే కారణం చేత ఊళ్ళో లేడు, వేరే ఊరికి వెళ్ళాడు. కాబట్టి ఈ యొక్క చేను ఎలా ఉంది, ఈ యొక్క కాపు అయితేనేమి, ఈ యొక్క సైజులు అయితేనేమి ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి ఇదే పొలానికి సంబంధించి తను మనకు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పొలంలో పనిచేస్తాడంట ఆయన కింద. కాబట్టి ఆ పిల్లోని అడిగి మనం తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటనేది చెప్తాడు 2 మాటల్లో. మీ పేరు? నీ పేరు? నా పేరు చాకల రంగస్వామి సార్. చాకల రంగస్వామి. ఏ ఊరు మీది? కులుమాల, కర్నూలు జిల్లా గోనియండ్ల మండలం కులుమాల గ్రామం. కులుమాల గ్రామం. ఇది వచ్చేసి వెరైటీ తెలుసా నీకు? విత్తనం వెరైటీ మ్యాక్స్ సీడ్స్ వారి 3D డీలక్స్. గతంలో మీరు ఇదే మామూలుగా ఆయన దగ్గర ఎన్ని సంవత్సరాలు మీరు పని చేయబట్టి? మేము చేయబట్టి మా వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు 5-6 ఏళ్ళు అయింది. మేము దగ్గర 3 ఏళ్ళ దాకా పనిచేసాము. 3 ఏళ్ళ దాకా అంటే ప్రతి సంవత్సరం మిరప వేసేవారా? వేసేవారం. అంటే మెయింటెనెన్స్ మీదేనా? అంటే మీరు మందులు కొట్టడం, నీళ్ళు మొత్తం మీదే? రైతు ఏమైనా పనుల చేత బయటికి వెళ్తా ఉంటాడు, మేము చూసుకుంటాం ఇట్లాంటివి. అంటే ఈ సంవత్సరంలో ఇదే కొత్త ఇత్తనమా వేసుకోవడం? ఆయన ఇదే కొత్త ఇత్తనం అనుకున్నా నేనైతే. సరే, అప్పట్లో అయితే ఏమైతే వేరే తెలీదు. ఈ సంవత్సరం అయితే మ్యాక్స్ కంపెనీ వారి 3D డీలక్స్ చేసినారు. ఓకే. నీకు అంటే గతంలో వేసిన రకాలు తెలియకపోయినా సరే నువ్వు పొలం అయితే చూసింటావు. ఆ యొక్క పొలం కాపు అయితేనేమి, కాపు విషయంలో, సైజుల విషయంలో అన్ని చూసింటావు. కాబట్టి ఇప్పుడు గతంలో వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి నీకు ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? కాపు దేంట్లో తేడాలు ఉన్నాయి? ఇలా లావులో గానీ, ఇలా కొద్దిగా ఏడైనా గానీ ఇట్లా ముడత అలాంటివి తక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే తమ్ముడు. వైరస్ కానీ తక్కువ ఉన్నాయి. ఓకే. సైజులు ఏ రకంగా ఉన్నాయి? సైజులు కానీ అప్పుడైతే అంతటి లేకుండే. ఓకే. ఈ సైజులో ఉన్నాయి ఇప్పుడు. అవునవును. ఈ సైజులో ఉన్నాయి చూడండి. అవునవును. ఓకే. ఈ సైజులో ఉన్నాయి. ఓకే. ఎక్కడైనా కానీ అంతా ఇలాగే ఉన్నాయి. ఎక్కడ ప్రతి చెట్టు కూడా ప్రతి చెట్టు కానీ ఇలాగే ఉంది. కాపు కూడా చూడండి. చిక్కటి కాపు అండి. మనం చూసుకుంటే చిక్కడి కాపు, సైజులు కూడా ఈ రకంగా ఉందండి. దగ్గర కాపు ఇలా ఉందండి. మొత్తం ఒకటిగా ఉన్నాయి సార్ అంతా. అదే సార్. ఓకే. ఇంకేం నచ్చింది దీంట్లో? ఇంకేం నచ్చింది నీకు దీంట్లో? అంతా ముడత కానీ ఏదైనా కానీ అంటే ఇలా కాపు కానీ లైట్గా ఏది అప్పట్లో లేకుండా అనమాట. అవును. ఇప్పటిలాగా బాగుంది. అవునండి. ఇలా చేస్తున్నామాట మేము. ఓకే. మెయింటెనెన్స్ కూడా అంత మాత్రం చేసాము. అవునవును. ఓకే. అయితే మీకైతే ఈ వెరైటీ నచ్చిందా? అంటే ఈయన రైతు వేయడం బాగా మంచి వెరైటీ అనిపించిందా? బాగా అనిపించింది. రైతు కూడా అనుకుంటాడా? రైతు కూడా అనుకుంటాడు అనుకున్నా నేనైతే. అవునవును. నా కాడికి అయితే బాగానే ఉన్నది అనుకున్నా. ఓకే అండి. ఇది వచ్చేసి మన మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వారి 3D డీలక్స్ అండి. వెరైటీ 3D డీలక్స్. ఓకే. ఈ తరం వచ్చేసి గోనియండ్ల మండలం, కర్నూలు జిల్లా. రైతు పేరు వచ్చేసి గొల్ల నరసింహుడు. సుమారుగా అంటే 3.5 ఎకరం అంటే దగ్గర 4 ఎకరాలు పొలం వేసాడండి. చూసుకుంటే మనం ఇలా ఉంది పొలము. ఓకే. ఇత్తనం వచ్చేసి లక్ష్మీ నరసింహ వచ్చేసి మన గోనియండ్లలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ట్రేడర్స్లో దొరుకుతుందండి ఈ యొక్క 3D డీలక్స్ అనే విత్తనము. ఇలా ఉందండి కాపు. కొన్ని కొమ్మలు అయితే పండుకున్నాయి, అంటే బరువు ఎక్కువైనా సార్, కిందికి పడుతున్నాయి. అవును. కిందగా ఎక్కడెక్కడే పడిపోయినాయి సార్. కిందగా అంటే బరువు ఎక్కబోయి అంతా. అవును. బరిగిపోయినాయి. చిక్క కాపు, గెనకలు కూడా దగ్గర ఉన్నాయి. వాటితో పాటు సైజు అందరూ ఇది వేసుకోదగ్గ విత్తనం అండి. ఇది మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వారి 3D డీలక్స్. సైజు విషయంలో కూడా ఒకసారి సైజు అండి చూసుకోవచ్చు. సైజు విషయంలో కూడా మంచి సైజు చూసుకోవచ్చు. సైజు విషయంలో కూడా ఇది అందరూ వేసుకోదగ్గ విత్తనం అండి. ఇది మ్యాక్స్ సీడ్ కంపెనీ వారి 3D డీలక్స్.
చూసుకోవచ్చు, చిక్క కాపు పైదాకా ఈ విధంగా పట్టిన పూత ఈ విధంగా పెంజ అనేది మారుతుంది అన్నమాట. కాపు పడుతూ పెరుగుతుంది. ఏ చెట్టుకైనా చూసుకోవచ్చు కాపు విషయంలో మటుకు. ఓకేనా. ఇలా ఉందండి, చిక్కటి కాపు అండి. ఎక్కడ చూసినా కూడా చిక్కటి కాపు, కింద నుంచి పై వరకు అండి. పైన సిగుసు ఎంతవరకు వస్తే కూడా అంతవరకు కూడా పూతలు, పిందెలు, కాయ కూడా పట్టిందండి. చూసుకోండి, ఏ చెట్టు చూసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఉన్న చెట్టు అనేది కాదు, ఏ చెట్టు చూసుకున్నా కూడా సైజులు కూడా ఇలాగే ఉంటుందండి ప్రతి చెట్టుకి కూడా. ఇదో